చరిత్ర మరియు భూగోళ శాస్త్రం కోసం మీ గమ్యస్థానం KSN నాలెడ్జ్ హబ్ కు స్వాగతం. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. కైనా షాక్ కొట్టాల్సిందే. అతనికి వారసత్వంగా వచ్చింది పూల పన్పు కాదు, ఒక భయంకరమైన డబుల్ క్రైసిస్. ఒకవైపు తన సొంత కుటుంబ సభ్యుల మరణంతో తీవ్రమైన విషాదం, మరోవైపు నలుదిక్కుల నుంచి ముంచుకొస్తున్న శత్రువులు. అసలొక గొప్ప సామ్రాజ్యానికి ఈ గతి ఎందుకు పట్టిందో తెలుసా? దీని వెనుక ఉన్న అసలు కారణం అర్థం చేసుకోవాలంటే మనం కొంచెం వెనక్కి వెళ్ళి ఈ పుష్యభూతి వంశం అసలు ఎలా పవర్లోకొచ్చిందో ఒకసారి చూద్దాం. గుప్తల సామ్రాజ్యం పతనమైన తర్వాత వీరు మొదట్లో కేవలం చిన్న సామంతులుగా ఉండేవారు. ఈ పుష్యభూతులు లేదా వర్ధనవంశీయులు అంటాం కదా, వీరు ప్రెజెంట్ హర్యానా ప్రాంతంలో ఉన్న థానేశ్వర్ని తమ రాజధానిగా చేసుకున్నారు. అలా సామంతులుగా మొదలైన వీళ్ల జర్నీ ఏకంగా మొత్తం ఉత్తర భారతదేశాన్ని ఒకే గొడుగు కిందకి తెచ్చే స్థాయికి వెళ్ళింది. వీళ్లల్లో అత్యంత పవర్ఫుల్ కింగ్ ఎవరంటే ప్రభాకరవర్ధనుడు. హర్షచరిత్రలో బాణభట్టుడు ఆయన గురించి ఒక రేంజ్లో రాశాడు. హూణులనే జింకలకు ఆయనొక సింహంలాంటివాడు అని. ఈ ఒక్క డైలాగ్ చాలు కదా ఆయన చుట్టుపక్కలున్న రాజులకు ఎలాంటి సింహస్వప్నంగా మారాడో అర్థం చేసుకోవడానికి. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ప్రభాకరవర్ధనుడి మాస్టర్ మైండ్. ఆయన బలాన్ని కేవలం యుద్ధాలతోనే చూపించలేదు. హూణులను, గుర్జరులను ఓడించాడు, మాల్వా రాజులను భయపెట్టాడు సరే, కాని అంతకు మించిన ఒక పొలిటికల్ మాస్టర్ స్ట్రోక్ వేశాడు. తన కూతురు రాజశ్రీలి కనౌజ్ని పాలిస్తున్న మౌఖరి రాజు గ్రహవర్మన్కిచ్చి పెళ్లి చేశాడు. దీనివల్ల థానేశ్వరికి కనౌజ్కి మధ్య ఒక డెడ్లీ కాంబినేషన్, ఒక మహాకూటమి సెట్ అయింది. కాని 7వ శతాబ్దపు ఉత్తర భారతదేశం ఎలా ఉండేదంటే అదొక డేంజరస్ పొలిటికల్ చెస్బోర్డ్లా ఉండేది. ప్రతి మూవ్ వెనుక ఒక కుట్ర దాగి ఉండేది. ఆ టైంలో పొలిటికల్ మ్యాప్ ఎలా ఉండేదో ఒకసారి గమనిస్తే, ఒకవైపు ప్రభాకరవర్ధనుడు, గ్రహవర్మన్ల టీముంది, వీళ్లని దెబ్బగొట్టడానికి. మరోవైపు బెంగాల్ రాజు శశాంకుడు, మాల్వారాజు దేవగుప్తుడు చేతులు గలిపారు. అయితే ఇక్కడ కనౌజ్ రాజ్యం థానేశ్వర్కి తూర్పు వైపున ఒక కీలకమైన బఫర్ స్టేట్లా, అంటే ఒక రక్షణ కవచంలాగా గట్టిగా నిలబడింది. ఈ ఫైట్ కేవలం రాజ్యాలు ఆక్రమించుకోవడానికి మాత్రమే అనుకుంటే పొరపాటే. ఇక్కడ చాలా స్ట్రాంగ్ ఐడియాలజికల్ డిఫరెన్సెస్ కూడా ఉన్నాయి. వర్ధనవంశీయులేమో కొంచెం బౌద్ధమతం వైపు మొగ్గు చూపితే, వాళ్ల మెయిన్ శత్రువైన శశాంకుడు మాత్రం కరుడుగట్టిన శైవమతస్థుడు. ఈ మతపరమైన డిఫరెన్సెస్ వాళ్ల మధ్య పగను మరింతగా రగిల్చాయి. సరే, ఇక అసలు కథలో అత్యంత టెన్షన్ పుట్టించే ఘట్టానికి వద్దాం. పవర్ఫుల్ రాజైన ప్రభాకరవర్ధనుడు చనిపోయాడు. అతని పెద్ద కొడుకు రాజ్యవర్ధనుడు సింహాసనం మీద కూర్చున్నాడో లేదో అప్పుడే ఒక పెద్ద ఉప్పెనలాంటి విపత్తు విరుచుకుపడింది. అదే కనౌజ్ పతనం. మాల్వారాజు దేవగుప్తుడు ఇదే కరెక్ట్ ఛాన్స్ అని చెప్పి కనౌజ్ మీద మెరుపుదాడి చేశాడు. రాజు గ్రహవర్మన్ని దారుణంగా చంపేశాడు. దాంతో థానేశ్వర్కి ఉన్న రక్షణ కవచం బద్దలైపోయింది. అంతేకాదు, వాళ్ల యువరాణి రాజశ్రీని ఖైదీగా ఎత్తుకుపోయాడు. ఇది వర్ధనవంశానికి ఏమాత్రం ఊహించని ఒక భారీ దెబ్బ. ఇక ఊరుకుంటాడా? తన సొంత చెల్లిని బంధించి భావను చంపిన దేవగుప్తుడి మీద రాజ్యవర్ధనుడు ప్రతీకారంతో రగిలిపోయాడు. ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా అపారమైన అశ్విక దళంతో వెళ్లి మాల్వా సైన్యాన్ని చిత్తుగా ఓడించాడు. ఆ దేవగుప్తుణ్ణి అక్కడికక్కడే మట్టి కరిపించాడు. కాని ఈ సంతోషం ఎంతోసేపు నిలవలేదు. మన ప్రాచీన భారత చరిత్రలోనే అత్యంత క్రూరమైన వెన్నుపోటు ఇక్కడే జరిగింది. దేవగుప్తుడి ఫ్రెండ్ అయిన శశాంకుడు ఒక మాస్టర్ ప్లాన్ వేశాడు. మనం శాంతి ఒప్పందం చేసుకుందాం, లేదంటే వివాహ సంబంధం కలుపుకుందాం అని నమ్మించి రాజవర్ధనుణ్ణి తన క్యాంప్కి పిలిచాడు. ఎలాంటి ఆయుధాలు లేకుండా పూర్తిగా నమ్మి వెళ్లిన రాజవర్ధనుణ్ణి శశాంకుడు అతి దారుణంగా హత్య చేశాడు. దీంతో రాజ్యం మొత్తం భయంకరమైన సంక్షోభంలో కూరుకుపోయింది. మళ్ళీ మనం వీడియో స్టార్టింగ్లో చెప్పుకున్న ఆ 16 ఏళ్ల కుర్రాడి దగ్గరికి వద్దాం. క్షణాల్లో ఆ కుర్రాడి ప్రపంచం మొత్తం తలకిందులైపోయింది. ఆ కుర్రాడే ఎవరో కాదు, స్వయానా హర్షవర్ధనుడు. అతనికి వారసత్వంగా దక్కిన సిచ్యువేషన్ చూడండి. కన్నతండ్రి చనిపోయాడు, అండగా ఉండాల్సిన అన్న దారుణంగా హత్య చేయబడ్డాడు, సొంత సోదరి ఆచూకీ లేదు, రాజ్యం నలువైపులా పగతో రగిలిపోతున్న శత్రువులు. ఒక 16 ఏళ్ల వయసులో ఇంతటి ఎమోషనల్ అండ్ పొలిటికల్ ప్రెషర్ని ఫేస్ చేయడం మామూలు విషయం కాదు కదా. ఈ ఇన్సిడెంట్స్ వల్ల ఉత్తర భారతదేశ పొలిటికల్ పవర్ సెంటర్ థానేశ్వర్ నుంచి శాశ్వతంగా కన్నౌజ్కి షిఫ్ట్ అయిపోయింది. తన సోదర్ని వెతుక్కుంటూ విచ్ఛిన్నమైన ఆమె రాజ్యాన్ని కాపాడుకోవడానికి ఈ 2 రాజ్యాల కిరీటాలను ఒక్కటి చేయాల్సిన అతిపెద్ద బాధ్యత ఇప్పుడు ఆ హర్షుడి భుజాలపైనే పడింది. అసలు ఆ 16 ఏళ్ల కుర్రాడు ఆ విడిపోయిన 2 రాజ్యాలను ఎలా ఏకం చేశాడు? ఆ ప్రాచీన భారతదేశంలోనే అత్యంత క్రూరుడైన తన బద్ధ శత్రువు శశాంకుడిపై ఏ విధంగా తన ప్రతీకారం తీర్చుకున్నాడు?
ఈ ప్రశ్నలకు సమాధానాలు చరిత్రలోనే ఒక అద్భుతమైన చాప్టర్. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ క్లిక్ ద లైక్ బటన్. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ హిస్టరీ ఎక్స్ప్లెయినర్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం. ఒక పెద్ద సామ్రాజ్యం కూలిపోయినప్పుడు ఏం జరుగుతుంది? అంతా రాచకం. కాని అలాంటి సమయంలో ఒక 16 ఏళ్ల కుర్రాడు దేశ చరిత్రనే మార్చేశాడు అంటే మీరు నమ్ముతారా? వెల్కమ్ టు KSN నాలెడ్జ్ హబ్ యూట్యూబ్ ఛానల్. ఈ ఎక్స్ప్లెయినర్ మీకు నచ్చితే దయచేసి లైక్ బటన్ క్లిక్ చేయండి. అలాగే ఇలాంటి అద్భుతమైన చరిత్ర కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ రోజు మనం పోస్ట్ గుప్తా పీరియడ్లో జరిగిన ఒక మైండ్ బ్లోయింగ్ స్టోరీ చూడబోతున్నాం. ఒక్కసారి ఊహించుకోండి, ఎన్నో ఏళ్లుగా దేశాన్ని పవర్ఫుల్గా పాలించిన ఒక మహాసామ్రాజ్యం అకస్మాత్తుగా కుప్పకూలిపోతే ఏమవుతుంది? క్రీస్తు శకం 550 నుండి 750 మధ్య నార్త్ ఇండియాలో సరిగ్గా ఇదే జరిగింది. ఎక్కడా చూసినా రక్తపాతం, భయంకరమైన పవర్ వాక్యూమ్, ఎవరికి వారే రాజులం అనుకునే అరాచక పరిస్థితి. అసలు ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? దీని గురించి అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా గుప్త సామ్రాజ్య పతనం గురించి మాట్లాడుకోవాలి. చరిత్రలో గుప్తుల కాలాన్ని స్వర్ణయుగం అంటారు. ఇది మనకు తెలిసిందే. కానీ హుణుల వరుస దండయాత్రల ధాటికి ఆ మహాసామ్రాజ్యం కూడా నిలబడలేకపోయింది. అప్పటిదాకా సెంట్రలైజ్డ్గా ఉన్న పవర్ కాస్త ముక్కలు ముక్కలుగా విడిపోయి కంప్లీట్ అరాచకత్వం వైపు పయనించింది. గుప్తుల పతనం తర్వాత ఆ ఖాళీని భర్తీ చేయడానికి 5 కొత్త రాజ్యాలు పుట్టుకొచ్చాయి. మగధ మరియు మాల్వాలో లేట్ గుప్తాస్, కనౌజ్లో మౌఖరీలు, వల్లభీలో మైత్రకులు, బెంగాల్లో గౌడరాజైన శశాంకుడు, ఇక థానేశ్వర్లో పుష్యభూతి వంశం. ఈ 5 రాజ్యాలు ఆధిపత్యం కోసం ఎప్పుడూ ఒకదానితో ఒకటి పోరాడుకుంటూనే ఉండేవి. అయితే మనమీరోజు మెయిన్గా ఫోకస్ చేయాల్సింది థానేశ్వర్ని పాలించిన ఈ పుష్యభూతి వంశంపైనే. అక్కడే అసలు కథ మొదలైంది. ఈ పుష్యభూతి వంశాన్నే వర్ధన వంశం అని కూడా పిలుస్తారు. వీళ్ల స్టోరీ ఒక పక్క గొప్ప రాజరికం, మరో పక్క జీర్ణించుకోలేని విషాదం. ఈ వంశాన్ని ఒక స్ట్రాంగ్ పొజిషన్కి తెచ్చిన అత్యంత బలమైన నాయకుడు ప్రభాకరవర్ధనుడు. ఆయనకున్న ఒక పవర్ఫుల్ బిరుదేంటో తెలుసా? హునహరిణ కేసరి. వినడానికే చాలా వైల్డ్గా ఉంది కదా. అంటే ఏ హునుల దెబ్బకైతే గుప్త సామ్రాజ్యమే పడిపోయిందో ఆ హునులను జింకలను వేటాడినట్లు వేటాడిన సింహం లాంటోడు మన ప్రభాకరవర్ధనుడు అని అర్థం. మహారాజాదిరాజా అనే టైటిల్తో చాలా గ్రేట్గా పాలిస్తున్నాడు. కానీ విధికి వేరే ప్లాన్సున్నాయి. ఇక్కడే కథలో భయంకరమైన ట్విస్ట్. ప్రభాకరవర్ధనుడు తన కూతులు రాజ్యశ్రీని కనోజ్ రాజు గ్రహవర్మకు ఇచ్చి పెళ్లి చేశాడు. అంతా బాగుందనుకునేలోపు మాల్వా మరియు బెంగాల్ రాజులు కుట్రపన్ని కనోజ్పై దాడి చేశారు. గ్రహవర్మను దారుణంగా చంపి రాజ్యశ్రీని కిడ్నాప్ చేశారు. పోని చెల్లెల్ని కాపాడుకుందామని వెళ్లిన పెద్ద కొడుకు రాజ్యవర్ధనుణ్ణి ఆ శశాంకుడు మోసంతో చంపేశాడు. ఒకేసారి కళ్లముందే రాజకుటుంబం మొత్తం నాశనమైపోయింది. ఇప్పుడు ఆ పరిస్థితి ఒక్కసారి ఊహించండి. అప్పటికే అనారోగ్యంతో తండ్రి ప్రభాకరవర్ధనుడు మరణించాడు. రాజు కావాల్సిన పెద్ద కొడుకు మడ్డరయ్యాడు. కూతురు శత్రువుల చేతిలో బందీ. రాజ్యం మొత్తం భయం గుప్పిట్లో వణికిపోతోంది. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో అసలీ సామ్రాజ్యాన్ని రక్షించడానికి ఎవరు మిగిలారు? ఆ హోప్ ఎక్కడ్నించొస్తుంది? సరిగ్గా ఆ కటిక చీపటిలోనే ఒక హీరో ఎంట్రీ ఇచ్చాడు. అతడే హర్షవర్ధనుడు. చుట్టూ శత్రువులు, ఇంట్లో ఊహించని విషాదాలు. ఇలాంటి విపత్కర జాతీయ సంక్షోభంలో కేవలం 16 ఏళ్ల వయస్సులో హర్షుడు సింహాసనాన్ని అధిష్ఠించాడు. 17 ఏళ్లే కదా అని శత్రువులు లైట్ తీసుకున్నారు. కానీ కుర్రాడు మామూలోడు కాడు. సింహాసనమెక్కిన వెంటనే సూపర్ ఫాస్ట్గా యాక్షన్లోకి దిగాడు. ఫస్ట్ స్టెప్, ప్రాణాలు తీసుకుందామని వింధ్య పర్వతాల అడవుల్లోకి వెళ్లిపోయిన తన చెల్లెలు రాజశ్రీని ప్రాణాలకు తెగించి కాపాడాడు. సెకండ్ స్టెప్, ప్రజల కోరిక మేరకు రాజధానిని కనోజ్కు మార్చి ఆ 2 రాజ్యాలను కలిపేశాడు. థర్డ్ స్టెప్, తన మైండ్ బ్లోయింగ్ వ్యూహాలతో నార్త్ ఇండియా మొత్తాన్ని జయించి సకలోత్తర పథేశ్వర అనే రేర్ టైటిల్ సాధించాడు. వాడ కంబ్యాక్ కదా. నార్త్ ఇండియా అంతా గుప్పిట్లోకి తెచ్చుకున్న హర్షుడి కన్ను ఇక సౌత్ ఇండియా మీద పడింది. కాని ప్రతి అప్రతిహతమైన ప్రవాహానికి ఎక్కడో ఒకచోట అడ్డుకట్ట పడాలి కదా. అది నర్మదా నది తీరాన జరిగింది. ఇది నిజంగా ఒక ఎపిక్ బ్యాటిల్. ఒక పక్క నార్త్ నుంచి సునామీలా దూసుకొస్తున్న హర్షుని సైన్యం, మరోపక్క సౌత్లో ఏమాత్రం కదలని కొండలాంటి బాదామి చాళుక్యరాజు 2వ పులకేశి. ఈ 2 బలాల మధ్య జరిగిన ఈ భయంకరమైన ఘర్షణలో అప్పటివరకు ఓటమెరుగని హర్షవర్ధనుడు తొలిసారిగా ఘోర పరాజయాన్ని చవిచూశాడు. ఈ విషయాన్ని ఐహోల్ శాసనం చాలా క్లియర్గా ధృవీకరిస్తోంది. సరే, ఇప్పుడు మనం యుద్ధభూమి నుంచి కాస్త బయటకొచ్చి చూద్దాం. ఎందుకంటే పొలిటికల్ మ్యాప్తో పాటే భారతీయ సమాజం అలాగే ప్రజల జీవన విధానంలో కూడా కొన్ని భారీ మార్పులు జరిగాయి. ఆ మార్పులేంటంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అత్యంత కీలకమైన అంశం సామంతుల వ్యవస్థ. దీన్నే ఫ్యూడలిజం అంటారు.
గుప్తుల కాలంలో పవరంతా సెంటర్లో ఒకే రాజు చేతిలో ఉండేది. కానీ ఈ టైంలో రాజు నేరుగా పాలించకుండా లోకల్ లీడర్స్కి పవర్స్ ఇచ్చి పాలన చేయించడం స్టార్ట్ చేశాడు. దీనివల్ల సొసైటీలో భూస్వామ్య వ్యవస్థ పెరిగిపోయి సెంట్రల్ పవర్ కాస్త వీకైపోయింది. ఈ ప్రభావం ఎకానమీ మీద కూడా ఘోరంగా పడింది. గుప్తుల కాలంలో గ్లోబల్ ట్రేడ్ భీభత్సంగా జరిగేది. సిటీలు కళకళలాడుతూ ఉండేవి. కానీ ఈ పోస్ట్ గుప్తా కాలానికొచ్చేసరికి ఆ ట్రేడ్ అంతా పడిపోయింది. దానివల్ల పట్టణాలు క్షీణించిపోయాయి. జనాలు బ్రతుకు తెరువు కోసం తిరిగి వ్యవసాయం వైపు, గ్రామీణ వ్యవస్థ వైపు వెళ్లిపోయారు. మార్కెట్లో కాయిన్ సర్క్యులేషన్ కూడా దారుణంగా పడిపోయిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇంతకీ ఈ డీటెయిల్స్ అన్నీ మనకు అంత పక్కాగా ఎలా తెలిసాయనుకుంటున్నారా? దీనికి క్రెడిట్ అంతా హ్యువాన్ సాంగ్ అనే చైనా యాత్రికుడికే దక్కుతుంది. అతను హర్షుడి ఆస్థానానికి వచ్చి మన దేశంలో ఎన్నో ఏళ్లు ఉండి ఆనాటి సొసైటీ, ఎకానమీని స్టడీ చేసి సియూ కీ అనే తన బుక్లో చాలా స్పష్టంగా రాశాడు. మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న ఈ ఇన్ఫర్మేషన్ అంతా మెయిన్గా ఆ బుక్ ఆధారంగానే. సో ఇప్పటిదాకా మనం చూసిన ఈ స్టోరీని ఒక్కసారి క్విక్గా రివైజ్ చేద్దాం. పుష్యభూతి వంశంలో పవర్ఫుల్ రాజు హర్షవర్ధనుడు. అతను రాజధానిని థానేశ్వర్ నుంచి కనౌజ్కి మార్చాడు. నార్త్ అంతా జయించాడు. కాని నర్మదా నది దగ్గర రెండవ పులకేశి చేతిలో ఓడిపోయాడు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అసలైన పాయింట్ ఏంటంటే, హర్షుడి కాలమనేది ఏన్షియంట్ ఇండియా ముగిసిపోయి మిడీవల్ ఇండియా స్టార్ట్ అవుతున్న ఒక ఇంపార్టెంట్ ట్రాన్సిషన్ పీరియడ్. ఇప్పుడు మీకు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ వదిలేస్తున్నాను. హర్షుడు తన పాలనతో అరాచకత్వం వైపు వెళ్తున్న దేశాన్ని ఏకం చేసి ఆ డార్క్ ఏజెస్ రాకుండా కొంతకాలం ఆపాడా? లేక ప్రాచీన భారతీయ చరిత్రలో గర్జించిన చిట్ట చివరి సింహం అతడేనా? మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఫైనల్గా ఈ ఎక్స్ప్లెయినర్ మీకు నచ్చితే దయచేసి లైక్ బటన్ క్లిక్ చేయండి. ఇలాంటి మరెన్నో అద్భుతమైన చరిత్ర కథల కోసం కేఎస్ఎన్ నాలెడ్జ్ హబ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్యూ. మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం. కేఎస్ఎన్ నాలెడ్జ్ హబ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ ఎక్స్ప్లెయినర్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సరే, ఇక ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి వద్దాం. చరిత్రలో ఒక చక్రవర్తి తన జీవితకాలంలో సంపాదించిన యావదాస్తిని ప్రతి 5 ఏళ్లకోసారి పూర్తిగా దానం చేసేవాడంటే మీరు నమ్ముతారా? అవునండి, వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఈరోజు మనం అంతటి సహనశీలి, ఆసక్తికరమైన చక్రవర్తి హర్షవర్ధనుడు గురించి మరియు అతని సామ్రాజ్యంలో ఉన్న అద్భుతమైన వైరుధ్యాల గురించి డీటెయిల్డ్గా మాట్లాడుకోబోతున్నాం. ఈరోజు మనం కవర్ చేయబోయే ముఖ్యమైన టాపిక్స్ ఇవే: అప్పటి మత పరిస్థితులు, ప్రయాగ మహామోక్ష పరిషత్, హర్షుని అద్భుతమైన దానగుణం, అప్పటి సామాజిక పరిస్థితులు, ఫైనల్గా అతన్ని చివరి గొప్ప హిందూ చక్రవర్తి అని ఎందుకంటారో చూద్దాం. ముందుగా మొదటి సెక్షన్, మత పరిస్థితులు, ఒక సంధికాలం. హర్షుడి కాలం నాటి సమాజాన్ని గమనిస్తే అదొక పెద్ద ట్రాన్సిషన్ పీరియడ్ లాగా కనిపిస్తుంది. ఒకవైపు చూస్తే గుప్తుల కాలం నుండి హిందూ మతం, ముఖ్యంగా శైవం, వైష్ణవం బాగా పుంజుకున్నాయి. బ్రాహ్మణులకు సొసైటీలో టాప్ పొజిషన్ ఉండేది. కుల వ్యవస్థ కూడా చాలా స్ట్రిక్ట్గా మారిపోయింది. కాని మరోవైపు బౌద్ధమతం నెమ్మదిగా తన ప్రాభావాన్ని కోల్పోతున్న సమయమది. ఎగ్జాక్ట్గా ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఉంది. చైనా యాత్రికుడు యువాన్చాంగ్ ఎంట్రీతో హర్షుడి రాజ్యంలో మహాయాన బౌద్ధానికి సాలిడ్ పొలిటికల్ సపోర్ట్ దొరికింది. ఈ రెండు డిఫరెంట్ ఐడియాలజీస్ మధ్య హర్షుడి పాలన ఒక వంతెనలా నిలిచిందని చెప్పాలి. రిలీజియస్ టాలరెన్స్ లేదా మత సహనం అనేది హర్షుడికి బయట నుండి రాలేదు. అది వాళ్ల ఫ్యామిలీ నుండే స్టార్ట్ అయింది. వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది. హర్షుడి తండ్రి ప్రభాకరవర్ధనుడు గొప్ప సూర్యభక్తుడు. కాని వాళ్ల అన్నయ్య రాజ్యవర్ధనుడు బౌద్ధమతాన్ని ఫాలో అయ్యాడు. ఇక హర్షుడి విషయానికొస్తే స్టార్టింగ్లో తను కరుడుగట్టిన శివభక్తుడు. తనను తాను పరమ మహేశ్వర అని పిలుచుకునేవాడు. కాని రాను రాను మహాయాన బౌద్ధం వైపు ఆకర్షితుడయ్యాడు. ఒకే ఇంట్లో ఇన్ని భిన్నమైన నమ్మకాలున్నా ఎలాంటి గొడవలు లేకుండా కలిసుండటం రియల్లీ అమేజింగ్ కదూ. ఇక రెండవ సెక్షన్, ప్రయాగ మహామోక్ష పరిషత్. అసలు ఇదంటే ఏంటో తెలుసుకుందాం. మహామోక్ష పరిషత్ హర్షుడి లైఫ్లో ఇది చాలా అంటే చాలా క్రూషియల్ ఈవెంట్. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ప్రయాగ దగ్గర, అంటే నేటి అలహాబాద్ దగ్గర గంగా యమునా నదుల సంగమ క్షేత్రంలో ఈ భారీ పండుగ జరిగేది. ఇది కేవలం పండగ కాదు, అదొక మెగా ఈవెంట్. 5 ఏళ్లపాటు తన సామ్రాజ్యంలో కలెక్ట్ అయిన సంపదనంతటినీ చక్రవర్తి స్వయంగా తీసుకొచ్చి పేదలకు, సాధువులకు దానం చేసేవాడు. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, ఒక పవర్ఫుల్ రాజు తన ఖజానాను ప్రతి 5 ఏళ్లకొకసారి ఉద్దేశపూర్వకంగా ఖాళీ చేసుకోవడం వెనుక ఎంతటి అంకితభావముందో. ఇక్కడే మనకొక డౌట్ రావచ్చు. దేశంలోనే మోస్ట్ పవర్ఫుల్ ఎంపరర్ తనకున్న ప్రతి ఒక్క వస్తువును, సంపదను పూర్తిగా ఇచ్చేయాలని డిసైడ్ అయితే అసలు ఏం జరుగుతుంది? ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఈ క్యూరియాసిటీ ఎవరికైనా ఉంటుంది.
ఈ దాన కార్యక్రమం స్టార్ట్ చేయడానికి ముందు హర్షుడేం చేసేవాడో తెలుసా? వరుసగా 3 రోజుల పాటు వేర్వేరు దేవుళ్లను పూజించేవాడు. ఫస్ట్ డే బుద్ధుడిని, సెకండ్ డే తన తండ్రికిష్టమైన సూర్యభగవానుడిని, ఇక 3వ రోజు తన ఇష్టదైవమైన పరమశివుడిని అత్యంత భక్తి శ్రద్ధలతో కొల్చేవాడు. ఆ తర్వాతే దానాలు మొదలుపెట్టేవాడు. అన్ని మతాలను ఆయన ఎంత ఈక్వల్గా బ్యాలెన్స్ చేశాడో చెప్పడానికి ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపులే ఉంటుంది చెప్పండి. 3వ సెక్షన్, హర్షుని దానగుణం. మనం ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సిన ఒక స్పెషల్ నంబర్ 6. ఎందుకంటే చైనా యాత్రికుడు యువాన్చాంగ్ స్వయంగా అటెండ్ అయి తన రికార్డ్స్లో డీటెయిల్గా రాసింది ఈ 6వ మహామోక్ష పరిషత్ గురించే. హర్షుడి దానగుణం పీక్స్కి వెళ్ళింది ఇక్కడే అని చెప్పొచ్చు. యువాన్చాంగ్ కళ్ళారా చూసి రాసిన ఒక ఫ్యాక్ట్ మనల్ని లిటరల్గా షాక్కి గురిచేస్తుంది. హర్షుడు తన ఖజానాలో ఉన్న రత్నాలు, వస్తువులే కాదు, తను వేసుకున్న రాజుల బట్టలు, ఆభరణాలను సైతం తీసి దానం చేశాడు. సిచ్యువేషన్ ఎంత దాకా వచ్చిందంటే తన సొంత చెల్లెలు రాజశ్రీ దగ్గరికి వెళ్లి, అమ్మా నాకు వేసుకోవడానికేమైనా పాత బట్టలుంటే ఇవ్వవా అని అడిగి తీసుకునేంతగా. ఒక గొప్ప చక్రవర్తి అలా అడగడం అతని త్యాగనిరతికి అల్టిమేట్ ప్రూఫ్ ఇది. 4వ సెక్షన్, సామాజిక పరిస్థితులు మరియు న్యాయం. ఇదంతా విన్నాక మీకు హర్షుడి క్యారెక్టర్ మీద చాలా రెస్పెక్ట్ పెరిగిపోయి ఉంటుంది. కానీ ఇక్కడే ఒక బిగ్గెస్ట్ పారాడాక్స్ దాగి ఉంది. ఒకవైపేమో అంత దయగల రాజు, కాని అతను పాలిస్తున్న సొసైటీ మాత్రం చాలా కఠినంగా ఉండేది. సమాజంలో 4 వర్ణాల సిస్టమ్ స్ట్రిక్ట్గా ఫాలో అయ్యేవారు. విచారకరమైన విషయమేంటంటే అంటరానితనం అప్పట్లోనే బలంగా ప్రాక్టీస్లో ఉండేది. ఇక ఉమెన్స్ పొజిషన్ విషయానికొస్తే వాళ్లకు రెస్పెక్ట్ ఉన్నప్పటికీ సతీసహగమనం లాంటివి కూడా ఉండేవి. స్వయంగా హర్షుడి కన్నతల్లి యశోమతీదేవి సతీసహగమనం చేయడం చరిత్రలో మనం చూడగలిగే ఒక చేదు నిజం. లా అండ్ ఆర్డర్ విషయానికొస్తే హర్షుడి చట్టాలు ఎంత కఠినంగా ఉండేవంటే దొంగతనం చేసినా, ఏ చిన్న తప్పు చేసినా సరే అంగవిచ్ఛేదనం చేసేవారు. అంటే చేతులు, కాళ్ళు నరికేయడం లాంటివి అన్నమాట. అఫ్కోర్స్ దీనివల్ల క్రైమ్ రేట్ దాదాపు 0 అయిపోయి సామ్రాజ్యం చాలా సేఫ్గా ఉండేది. కానీ ఆలోచించండి, అంతటి పరోపకారి అయిన రాజుపాలనలో ఇంతటి కఠినమైన రూల్స్, అసమానతలు ఉన్న సమాజం ఉండటం హిస్టారియన్స్ని సైతం ఆశ్చర్యపర్చే ఒక కాంప్లెక్స్ అయిన విషయం. ఫైనల్ సెక్షన్, చివరి గొప్ప హిందూ చక్రవర్తి. మొత్తంగా చూస్తే హర్షుని పరిపాలన అనేది చరిత్రలో ఒక అద్భుతమైన జంక్షన్ లాంటిది. అతనిలో ఎవరికీ సాటిరాని పర్సనల్ చారిటీ ఉంది. అందర్నీ సమానంగా చూసే రిలీజియస్ టాలరెన్స్ ఉంది. అట్ ది సేమ్ టైం ఒకవైపు పాతకాలపు కఠినమైన కుల వ్యవస్థ ఉన్న సొసైటీని పాలిస్తూనే కొత్త శకానికి ప్రాణం పోశాడు. గుప్తుల కాలం నాటి స్వర్ణయుగం ముగిసిపోయి ఇండియా ముక్కలవుతున్న టైంలో నార్త్ ఇండియా మొత్తాన్ని ఒకే గొడుగు కిందకు తెచ్చిన ఘనత హర్షుడికే దక్కుతుంది. అందుకే ఈ ఎరాను అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ముగించే ముందు మీకోసం ఒక ప్రశ్న. ఒక పాలకుడు పర్సనల్గా ఎంతటి గొప్పవాడైనా, ఆధ్యాత్మికంగా ఎంత ఎత్తుకెదిగినా, తీవ్రమైన అసమానతలున్న సమాజాన్ని పాలిస్తే చరిత్ర అతన్ని చివరి గొప్ప హిందూ చక్రవర్తి అని పిలవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఒక రాజు గొప్పతనం అతని వ్యక్తిగత మంచితనమా, లేక ఆ సమాజంలో ఉన్న న్యాయమా? దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి. చరిత్రలోని ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ కథల కోసం KSN నాలెడ్జ్ హబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ప్రాణాలకు తెగించి దట్టమైన అడవులు, మంచుకొండలు దాటుకుంటూ ఏకంగా 15 ఏళ్లపాటు ఒంటరిగా ఒక వ్యక్తి ప్రయాణించాడంటే నమ్ముతారా? అందరికీ KSN నాలెడ్జ్ హబ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఈరోజు మనం ఒక మైండ్ బ్లోయింగ్ హిస్టారికల్ ఎక్స్ప్లెయినర్లోకి అడుగుపెట్టబోతున్నాం. పూర్తిగా కొత్త ప్రపంచంలో ఒక ఒంటరి స్కాలర్ చేసిన సాహసం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 15 అక్షరాల 15 ఏళ్లు. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. గూగుల్ మ్యాప్స్ లేవు, ఫ్లైట్స్ లేవు. సత్యశోధన కోసం ఏమాత్రం పరిచయం లేని ప్రాచీన భారతదేశంలో ఒక విదేశీ యాత్రకుడు అన్ని సంవత్సరాలు గడపడమంటే మామూలు విషయం కాదు. నిజంగా గూస్ బంప్స్ తెప్పించే హిస్టరీ ఇది. ఈ ఎపిక్ జర్నీ స్టార్ట్ అయింది క్రీస్తు శకం 629లో. ఇది జస్ట్ ఒక ట్రావెల్ కాదు, మొత్తం ఏషియా హిస్టరీనే మార్చేసి బౌద్ధ మతానికి ఒక కొత్త దారిని చూపించిన ఒక మహా అన్వేషణ అని చెప్పాలి. చాప్టర్ 1, యాత్రికుల రారాజు ప్రయాణం. అసలు ఈ సాహసికుడు ఎవరు, ఎక్కడ నుంచి వచ్చారు? మన చారిత్రక డిటెక్టివ్ స్టోరీ ఇక్కడే మొదలవుతుంది. ఆయన పేరే యువాన్ చాంగ్ లేదా జువాన్జాంగ్. ఈయన జస్ట్ ఒక టూరిస్ట్ కాదు సుమా, చైనాకు చెందిన ఒక బ్రిలియంట్ బౌద్ధ పండితుడు. ప్రపంచ చరిత్రలో ఈయన్ని ప్రిన్స్ ఆఫ్ పిల్గ్రిమ్స్ లేదా యాత్రికుల రారాజు అని ఎందుకంటారో మనం మున్ముందు తెలుసుకుందాం. తన సొంత దేశంలో దొరకని ఆన్సర్స్ కోసం ఆయన ఈ ప్రయాణం మొదలుపెట్టారు. చాప్టర్ 2, భారతదేశ అన్వేషణకు కారణాలు. ఇక్కడ మనకొక పెద్ద డౌట్ రావాలి. ప్రాణాలకు తెగించి ఆ మధ్యయుగ కాలంలో మంచు కొండలు, ఎడారులు దాటి ఇండియాకెందుకు రావాలి? దాని వెనుకున్న సీక్రెట్ ఏంటి?
లెట్స్ డైవ్ ఇన్ టు దిస్. అయినా ఈ డెసిషన్ తీసుకోవడానికి 3 బలమైన కారణాలున్నాయి. ఫస్ట్, చైనాలో ఉన్న బౌద్ధ గ్రంథాల్లోని డౌట్స్ క్లియర్ చేసుకోవడానికి ఒరిజినల్ సంస్కృత టెక్స్ట్స్ కోసం వెతకటం. సెకండ్, అప్పట్లో వరల్డ్ ఫేమస్ అయిన నలంద యూనివర్సిటీలో చదువుకోవటం. ఇక థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, గౌతమ బుద్ధుడు పుట్టి జ్ఞానోదయం పొందిన పవిత్ర స్థలాలను స్వయంగా చూడటం. ఇవే ఆయన్ని ఖండాలు దాటించాయి. నలంద యూనివర్సిటీ గురించి మాట్లాడుకునేటప్పుడు ఆచార్య శీలభద్రగారి గురించి ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఆయన అక్కడి ఒక లెజెండరీ ప్రొఫెసర్. మన జ్వాన్జాంగ్ ఈయన దగ్గరే ఎంతో డెడికేషన్తో స్టూడెంట్గా చేరాడు. ఆ గురు శిష్యుల బాండింగ్ వల్లే ఆయన ఆధ్యాత్మిక నాలెడ్జ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. ఇప్పుడు ఇంకొక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. 7వ శతాబ్దంలో మన ఇండియన్ సొసైటీ ఎలా ఉండేదో ఇప్పుడు మనం ఇంత పర్ఫెక్ట్గా ఎలా చెప్పగలుగుతున్నాం? ఈ ఒక్క పాయింటే ఆయనను జస్ట్ ఒక స్కాలర్ నుంచి ఒక లైవ్ హిస్టారికల్ టైం క్యాప్స్యూల్గా ఎలా మార్చిందో చూద్దాం. చాప్టర్ 3 CUK చారిత్రక అర్థం. ఈ మిస్టరీకి ఆన్సర్ ఆ గ్రంథమే. 15 ఏళ్ల తన జర్నీ ఎక్స్పీరియన్స్తో ఆయన ఒక అద్భుతమైన మాస్టర్ పీస్ రాశారు. ఆ బుక్ పేరే CUK అంటే పాశ్చాత్య దేశాల రికార్డులు. ఇది కేవలం ఒక ట్రావెల్ వ్లాగ్ లాంటిది కాదు. 7th సెంచురీ ఇండియా ఎలా ఉండేదో కళ్లకు కట్టినట్లు చూపించే ఒక హిస్టారికల్ మిర్రర్. అసలు ఈ బుక్ అప్పటి పరిస్థితుల్ని ఎంత బ్రిలియంట్గా వివరిస్తుందో తెలుసా? పాలిటిక్స్కొస్తే హర్షవర్ధనుడి అడ్మినిస్ట్రేషన్, లాస్ ఎలా ఉండేవో రాశారు. సొసైటీలో ప్రజల ఫుడ్, బట్టలు, కుల వ్యవస్థ, ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక ఎకానమీ విషయానికొస్తే ట్రేడ్ రూట్స్, పోర్ట్ సిటీస్, కాయిన్స్ ఎలా వాడేవారో లాంటివి క్లియర్గా రికార్డ్ చేశారు. ఇది అక్షరాలా ఒక టైం మెషిన్ లాంటిది. ఈ పాలిటిక్స్, ఎకానమీ మాత్రమే కాకుండా ఆయన ఒక రిలీజియస్ రిపోర్టర్గా కూడా వర్క్ చేశారు. ఇండియాలో బౌద్ధమతం ఎలా స్లోగా డిక్లైన్ అవుతోంది, అలాగే వివిధ బౌద్ధ సెక్ట్స్ మధ్య ఉన్న కాన్ఫ్లిక్ట్స్ ఏంటి అనేది చాలా డీటెయిల్డ్గా డాక్యుమెంట్ చేశారు. ఇప్పుడు మన స్టోరీలో ఒక పెద్ద ట్విస్ట్. అసలు ఎవరో తెలియని ఒక ఫారిన్ మాంక్ అప్పట్లో ఇండియాలోనే మోస్ట్ పవర్ఫుల్ అయిన ఒక చక్రవర్తి అటెన్షన్ని ఎలా గ్రాబ్ చేశాడు? వాళ్ళిద్దరి మధ్య అంత బాండింగ్ ఎలా కుదిరింది? ఇది వింటే నిజంగా థ్రిల్ ఫీల్ అవుతారు. చాప్టర్ 4 హర్షవర్ధనుడి అఖండ మద్దతు. మన స్టోరీకి క్లైమాక్స్ ఇదే. ఒక ఆధ్యాత్మిక అన్వేషకుడికి, ఒక పవర్ఫుల్ ఎంపెరర్కి మధ్య ఎలాంటి మ్యూచువల్ రెస్పెక్ట్ ఉండేదో ఇక్కడే అర్థమవుతుంది. హర్షుడు జువాన్జాంగ్కు ఊహించని స్థాయిలో సపోర్టిచ్చారు. చాప్టర్ 5 కనౌజ్ మరియు ప్రయాగ సభలు. ఏన్షియంట్ ఇండియన్ ఎంపైర్స్ రేంజ్ ఎలా ఉండేదో జ్వాన్జాంగ్ స్వయంగా చూశారు. ఇప్పుడు ఆ 2 అతిపెద్ద చారిత్రక ఈవెంట్స్ ఏంటో చూద్దాం. ఒకసారి ఈ రెండింటి డిఫరెన్స్ చూడండి. కనౌజ్ సభయము జువాన్జాంగ్కు రెస్పెక్ట్ ఇవ్వడానికి, అలాగే మహాయాన బుద్ధిజంని ప్రమోట్ చేయడానికి హర్షుడు ఆర్గనైజ్ చేసిన మ్యాసివ్ ఈవెంట్. అటువైపు ప్రయాగ మహామోక్ష పరిషత్ చూస్తే ఇది ఎవ్రీ 5 ఇయర్స్కి జరిగే ఒక గ్రాండ్ అసెంబ్లీ. దీనికి జువాన్జాంగ్ స్పెషల్ గెస్ట్ ఆఫ్ ఆనర్. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఆయన స్థాయి ఎంతగా పెరిగిపోయిందో. ప్రయాగ పరిషత్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ చూసి జువాన్జాంగ్ అక్షరాల షాక్ అయ్యారు. హర్షవర్ధనుడు తన దగ్గర ఉన్న సంపదనంతటినీ, ఈవెన్ తను వేసుకున్న ఆభరణాలతో సహా ప్రజలకు దానం చేయడం ఆయన కళ్ళార చూశారు. ఒక కింగ్ ఇంతలా సాక్రిఫైస్ చేస్తాడా అని ఆయన మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఫైనలీ 15 ఏళ్ల ఆ ప్రయాణం ఎండ్ స్టేజ్కి వచ్చింది. ఆయన రిటర్న్ జర్నీ 3 స్టెప్స్లో చాలా గ్రాండ్గా జరిగింది. 1. హర్షుడు ఆయనకు సెక్యూరిటీగా ఒక పెద్ద ఆర్మీనే ఎస్కార్ట్గా పంపించారు. 2. ఆయన ఎన్నో ఏన్షియంట్ బౌద్ధ విగ్రహాలను, టెక్స్ట్స్ని తనతో ప్యాక్ చేసుకున్నారు. 3. మన ఇండియన్ నాలెడ్జ్ని సేఫ్గా చైనాకు తీసుకెళ్లి 2 మహానాగరికతల మధ్య ఒక పవర్ఫుల్ బ్రిడ్జ్ క్రియేట్ చేశారు. ఈ ఎక్స్ప్లెయినర్ ముగించే ముందు మనమందరం ఆలోచించాల్సిన విషయం ఒకటుంది. నాలెడ్జ్ కోసం బార్డర్స్ దాటి వెళ్తే హ్యుమానిటీ ఎలాంటి అద్భుతమైన హైట్స్కి చేరుకోగలదో కదా. ఈ క్రాస్ కల్చరల్ ఎక్స్చేంజ్ అనేది మనందరికీ ఎంతో ఇన్స్పైరింగ్గా ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ బటన్ క్లిక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఎపిక్ హిస్టారికల్ స్టోరీస్ కోసం KSN నాలెడ్జ్ హబ్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం. ఒక రాజు సింహాసనం మీద కూర్చోకుండానే ఒక అతిపెద్ద సామ్రాజ్యాన్ని అద్భుతంగా పాలించాడు. నమ్మశక్యంగా లేదు కదూ? వెల్కమ్ టు KSN నాలెడ్జ్ హబ్ యూట్యూబ్ ఛానల్. నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ బటన్ ప్రెస్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఈరోజు మనం ప్రాచీన భారతదేశ చరిత్రలో ఒక గేమ్ చేంజర్ అని చెప్పగలిగే సామ్రాట్ హర్షవర్ధనుడి అద్భుతమైన పరిపాలనా వ్యవస్థ గురించి తెలుసుకోబోతున్నాం. గుప్తుల కాలంలో రాజ్యమంతా పైనుంచి కిందికి అంటే ఒకే కేంద్రం నుంచి రాజు చేతుల మీదుగా చాలా కఠినంగా నియంత్రించబడేది. దీన్నే సెంట్రలైజ్డ్ లేదా కేంద్రీకృత పాలన అంటారు. కాని హర్షుడు అధికారాలన్నీ తన గుప్పిట్లోనే పెట్టుకోలేదు. ఆయన ఏకంగా వాటిని కింది స్థాయికి పంపిణీ చేశాడు. దీన్నే వికేంద్రీకరణ అంటారు.
ఆ కాలంలో తన పవర్స్ని వేరే వాళ్లకి ఇవ్వడం నిజంగా ఒక పెద్ద సాహసమనే చెప్పాలి. ఇక్కడే అసలైన ట్విస్టుంది. అసలు సింహాసనం మీద ప్రశాంతంగా కూర్చోకుండా ఎప్పుడు ప్రయాణాల్లో ఉంటూనే ఒక రాజు ఇంతటి విశాలమైన సామ్రాజ్యాన్ని ఎలా మేనేజ్ చేయగలిగాడు? ఈ క్యూరియాసిటీని రేకెత్తించే సీక్రెటేంటో ఇప్పుడు మనం డీకోడ్ చేయబోతున్నాం. ఆ సీక్రెట్ ఏంటో మనం ఈ 5 అద్భుతమైన మూలస్తంభాల ద్వారా అర్థం చేసుకోవచ్చు. నూతన పరిపాలనాయుగం, వికేంద్రీకరణ, ఫ్యూడల్ వ్యవస్థ, రాజపర్యటనలు, కఠిన న్యాయం, వ్యవసాయం, ఆదాయం, ఇక చివరిది కీలక అధికారులు. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి డైవ్ చేద్దాం. హర్షుడి మాస్టర్ మైండ్ అంతా ఈ వికేంద్రీకరణ అలాగే ఫ్యూడల్ వ్యవస్థలోనే దాగుంది. అంత పెద్ద రాజ్యాన్ని సింగిల్ హ్యాండ్తో కంట్రోల్ చేయడం ప్రాక్టికల్గా అసాధ్యమని ఆయనకు తెలుసు. అందుకే స్థానిక నాయకులకు, పాలకులకు పవర్స్ ఇచ్చేసి మీ ప్రాంతాన్ని మీరే డెవలప్ చేసుకోండి అని ఫ్రీడమ్ ఇచ్చాడు. ఎంత బ్రిలియంట్ ఐడియా కదా! ఈ పవర్ డిస్ట్రిబ్యూషన్ ఎలా జరిగిందంటే ఒక పిరమిడ్ లాగా ఊహించుకోండి. టాప్లో అతిపెద్ద సామ్రాజ్యం. దాన్ని పరిపాలనా సౌలభ్యం కోసం భుక్తులు అంటే ప్రావిన్సులుగా విభజించారు. వాటిని మళ్లీ విషయాలు అనగా జిల్లాల తరహాలో డివైడ్ చేశారు. ఇక గ్రౌండ్ లెవెల్లో పాలనకు మూలస్తంభాలుగా గ్రామాలు ఉండేవి. చూసారా ఈ చైన్ ఆఫ్ కమాండ్ ఎంత పర్ఫెక్ట్గా ఉందో? హర్షుడి స్ట్రాటజీలో బెస్ట్ పార్ట్ ఏంటో తెలుసా? ఈ సామంత వ్యవస్థ. ఒక యుద్ధంలో శత్రువుని ఓడించాక సాధారణంగా ఏ రాజైనా ఏం చేస్తాడు? చంపేయడమో జైల్లో వేయడమో చేస్తాడు. కాని హర్షుడు అలా చెయ్యలేదు. ఓడిపోయిన రాజులకే ఆ రాజ్యాన్ని ఇచ్చేసి తన కింద సామంతులుగా మార్చుకున్నాడు. వీళ్లు ఏటా ట్యాక్స్ కట్టడంతో పాటు యుద్ధం వస్తే తమ సైన్యాన్ని కూడా పంపేవారు. శత్రువులనే తన సామ్రాజ్య రక్షకులుగా మార్చుకున్న గ్రేట్ వ్యూహమిది. ఇక హర్షుని మేనేజ్మెంట్ స్టైల్ గురించి చెప్పాలంటే ఆయన రాజభవనంలో రిలాక్స్ అవుతూ సింహాసనానికే పరిమితం కాలేదు. ఆయనో ట్రావెలింగ్ కింగ్. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోందో, ప్రజల కష్టాలేంటో తెలుసుకోవడానికి సామ్రాజ్యమంతటా ఎప్పుడూ పర్యటిస్తూనే ఉండేవాడు. ప్రజలు న్యాయం కోసం రాజు దగ్గరికి సుదూర ప్రాంతాలు ప్రయాణించి రావటం కాదు, రాజే నేరుగా ప్రజల దగ్గరికి వెళ్లేవాడు. ఎవరైనా కంప్లైంట్ ఇస్తే కోర్టులు, వాయిదాలు ఏమీ లేవు. ఆన్ ది స్పాట్ జస్టిస్. అక్కడికక్కడే తక్షణ తీర్పులు చెప్పేవాడు. ఇది ప్రజల్లో ఎంతటి నమ్మకాన్ని పెంచిందో ఊహించుకోండి. అయితే ఇక్కడ ఒక షాకింగ్ నిజముంది. అప్పట్లో భారతదేశాన్ని సందర్శించిన ఫేమస్ చైనీస్ ట్రావెలర్ హ్యూయెన్ సాంగ్ రాసిన రికార్డుల ప్రకారం శిక్షలు చాలా కఠినంగా, బ్రూటల్గా ఉండేవి. తప్పు చేస్తే ముక్కు, చెవులు కోయడం లేదా ఊరి నుంచి వెలివేయడం లాంటివి చేసేవారట. వినడానికి భయంగా ఉంది కదూ? కాని ఈ కఠినత్వం వల్లే ఆ రాజ్యంలో క్రైమ్ రేట్ దాదాపు 0కి పడిపోయిందని ఆయన చెప్పారు. మరి ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని, లక్షల కొద్దీ సైన్యాన్ని, ఆఫీసర్లని మెయింటైన్ చెయ్యాలంటే భారీగా డబ్బులు కావాలి కదా? ఆ ఆదాయం ఎక్కడ్నుంచొచ్చేది? హర్షుడి కాలంలో ఎకానమీకి ఆక్సిజన్ లాంటిది వ్యవసాయమే. అప్పట్లో భాగా అనేది చాలా ఇంపార్టెంట్ వర్డ్. అంటే ల్యాండ్ ట్యాక్స్ అన్నమాట. చరిత్రలో 1/6 అనే ఈ నెంబర్కి చాలా ప్రాముఖ్యత ఉంది. రైతులు పండించిన పంటలో ఖచ్చితంగా 6వ వంతును ప్రభుత్వానికి పన్నుగా కట్టాలి. సామ్రాజ్యం నడవడానికి ఇదే అతి పెద్ద ఇన్కమ్ సోర్స్. ఈ భాగతో పాటు బలి, శుల్క అనే ఇతర సుంకాలు కూడా ఉండేవి. కాని ఇక్కడ మీరు గమనించాల్సిన ఒక పెద్ద ఎకనామిక్ షిఫ్ట్ ఏంటంటే రాజు తన అధికారులకు జీతాలు క్యాష్ రూపంలో ఇవ్వకుండా భూములను దానంగా అంటే ల్యాండ్ గ్రాంట్స్ రూపంలో ఇవ్వడం మొదలుపెట్టాడు. ఇది అప్పటి ఫైనాన్షియల్ సిస్టంలో ఒక మేజర్ చేంజ్ అని చెప్పాలి. హర్షుడు ఒకవైపు పర్యటనల్లో ఎప్పుడూ బిజీగా ఉన్నా ఈ మొత్తం అడ్మినిస్ట్రేషన్ ఎక్కడా ఆగకుండా చాలా స్మూత్గా రన్నవడానికి కారణం ఆ సింహాసనం వెనుకున్న బ్యూరోక్రాట్లు అనగా రాజ్యభారాన్ని మోసిన కీలకమైన మంత్రులు మరియు అధికారులు. అప్పటి ఆఫీసర్ల పేర్లు కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. మహాసంధి విగ్రహీక అంటే నేటి మన ఫారిన్ మినిస్టర్ లాంటివారన్నమాట. అక్షపటాలిక అంటే ఎంటైర్ ఎంపైర్ రికార్డ్స్ మెయింటైన్ చేసే కీ ఆఫీసర్. ఇక రాజస్థానీయ అంటే మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఆ ప్రావిన్స్లకు అధిపతి అయిన గవర్నర్. ఈ సిస్టమ్ వల్లే పొలిటికల్ బ్యాలెన్స్ అద్భుతంగా సాగింది. మనం ఎపిసోడ్ ఎండ్కి వచ్చేశాం. ఇక్కడే చరిత్రలో ఒక పెద్ద ఐరనీ ఉంది. వికేంద్రీకరణ వల్లే హర్షుడు అంత పవర్ఫుల్ అయ్యాడు. కానీ హర్షుడు చనిపోయాక ఆ సింహాసనం మీదకు వీక్ కింగ్స్ వచ్చినప్పుడు అదే వికేంద్రీకరణ ఆ సామ్రాజ్య పతనానికి కారణమైంది. పవర్ అంతా లోకల్ లీడర్స్ చేతిలో ఉండటంతో కేంద్రంలో రాజు బలహీనపడగానే ఎవరికి వారే స్వతంత్రం ప్రకటించుకుని సామ్రాజ్యాన్ని ముక్కలు చేసేశారు. ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం కదూ? మరి ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ హిస్టరీ స్టోరీస్ కోసం వెంటనే మన KSN నాలెడ్జ్ హబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇఫ్ యూ లైక్ మై వీడియో, ప్లీజ్ క్లిక్ ది లైక్ బటన్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ స్టోరీ.